దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని వాక్యం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడగు దేవా, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, గడిచిన కాలం అంతట్లో నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించుకొని తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మీరు మాకిచ్చిన ఈ మందిరావరణంలో నాయన మేము చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఘనపరుచుకొని మహిమపరుచుకొని కీర్తించే వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు. వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి దేవా, నీ మీద రాస్తున్న నన్ను నాయన వాక్య పరిచయం నేను నిమిత్తం నిలబెట్టారు తండ్రి. మీకు మహిమకరంగా నన్ను వాడుకొని మీరే మహిమ తెలుసుకోమని మా ప్రభువుడు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ లేఖన భాగాలను చూసినట్లయితే దోపిడిగా కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుంతురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడను పొందురు. ఈ వచనాన్ని మీకు చివరిలో నేను కొంచెం స్పష్టంగా వివరిస్తానని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది కొంచెం వ్యాధి సబ్జెక్టు. ఎవరైతే దేవుడు లేడు అనుకుంటారో వారు ఏమనుకుంటూ ఉంటారన్నది ఇక్కడ వచనంలో తెలియజేయబడింది. వారి బాహుబలమే వారికి దేవుడుగా అని ఉంటుంది. అయితే మనకు జరిగే సంఘటనలు కానీ, మనం చూసే విషయాలు కానీ, మనం వింటున్న సంఘటనలు కానీ, మన జీవితాల్లో మనం పొందే అనుభవాలు కానీ ఎలాంటిగా దేవుడు ఉన్నాడా లేడా అన్నది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మీకు ప్రక్కన ఉన్న ఒక జీవిని కానీ, ఒక జంతువును కానీ, లేదా ఆకాశ పక్షులను కానీ, అలాగే సముద్ర చేపలను కానీ ఏది చూసినా కూడా దేవుని యొక్క మహిమను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగాలను విచారిస్తే అవి మనకు ఏమి బోధిస్తున్నాయి? మనలో చాలామంది కుక్కలను, పిల్లులను పెంచుకుంటుంటారు, కోళ్ళను కూడా పెంచుకుంటుంటారు. ఇవి మనకు ఎందుకు ఉపయోగపడతాయి? ఒక గాడిదను కూడా పెంచుకుంటుంటారు, ఎద్దులను పెంచుకుంటుంటారు. అవన్నీ కూడా మనకు దేని కొరకు ఉపయోగపడుతున్నాయి? వాటి వల్ల మనకు ఉపయోగం ఏమిటి? ఎన్నడైనా మీరు ఆలోచన చేశారా? ఈ వచనాలను బట్టి దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. అవి అన్నీ కూడా మానవుల కొరకే ఏర్పాటు చేయబడ్డాయి అని. మొదటిగా ఆలోచన చేసినట్లయితే ఏ జంతువు కూడా మానవుడికి లోపడకుండా ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది దేవుని ఆజ్ఞగా ఉన్నది కనుక ఎప్పుడు కూడా ఏ జంతువు కూడా దేవునికి ఆజ్ఞకు లోబడి మనం ఈ లోకంలో సహాయము చేస్తూ ఉన్నాయి. అయితే ఒక కుక్కను ప్రేమించినట్లుగా మానవుడు మనిషిని ప్రేమించగలేదు. ఒక ఎద్దును ప్రేమించినట్లుగా తన సాటి వాడి అయిన ఒక వ్యక్తిని తను ప్రేమించడము లేదు. ఎందువల్ల అలాంటి ఏర్పాటు జరిగింది? ప్రేమైన వాళ్ళ, మొదటిగా వచనం చూసుకున్నాం కదా, వారి బాహుబలమే వారి దేవుడు అనుకుంటున్నారు కనుక దేవుడు లేదనుకున్న వారు మాత్రమే అలాంటి ఆలోచనలు చేస్తుంటారు. మృగాలలో మనకు ఏమిటంటే ప్రేమైన వాళ్ళ, మొట్టమొదటిగా పర్యావరణాన్ని రక్షిస్తారు, వాతావరణాన్ని ఎన్నో విధాలుగా సంరక్షిస్తాయి. మీకెవరికైనా తెలిసి ఉంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నక్కలు ఏం పని చేస్తాయో తెలుసా? హైనాలు ఏం పని చేస్తాయో తెలుసా? అడవులలో సింహాలు చంపిన మృగాలను లేదా జంతువులను అవి అక్కడ కుళ్ళి వాసన పట్టకుండా, లేదా కుళ్ళి అక్కడ పురుగులు ఏర్పడి అక్కడ క్రిమి కీటకాలు ఏర్పడి పర్యావరణం చెందకుండా ఆ మొత్తము మాంసం అనేది తినేస్తాయి. ప్రేమేమలాగా అవి దేవుడు వాటికి ఇచ్చిన అనుమతి, అనుగ్రహం. అయితే సొంతంగా అవి వేటాడాలంటే వేటాడతాయి, కానీ అవి సింహాలు మిగిలించిన ఆహారాన్ని మాత్రమే సుష్టుగా భోంచేస్తాయి. ప్రేమైన వాళ్ళ, ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒక సింహం వేటాడి జంతువును తన ఆకలి మట్టుకు తింటుంది, మిగతా ఆహారాన్ని అక్కడ వదిలేసి పోతుంది. మరి మన సంగతి ఏమిటి? ఎన్నడైనా ఆలోచన చేసామా? రేపటి కొరకు ఆలోచన చేస్తాం. రేపు ఏమి సంపాదించుకొని ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగనే పర్యావరణమే కాకుండా
విత్తనాలు విస్తరించుటకు కూడా అవి సహాయపడుతుంటాయి ప్రేమైన వాళ్ళ. ఎలా ఉన్నాయంటే ఆకులు, చెట్ల కాయలు అన్నీ తింటాయి. ఆ తిన్న ఆహారము వాటి మలము ద్వారా ప్రియమైన వాళ్ళ ఆ విత్తనాలు విస్తరింపబడతాయి. అలాగే అడవుల పెరుగుదలకు కూడా అవి ఎంతో సహాయపడుతున్నాయని మనము గమనించాలి. ఇలాగున మన జీవితాల్లో మనం చుట్టూ పరిసర ప్రాంతాల్లో చూస్తే మనం పెంచుకుంటున్న మృగాలు కానీ జంతువుల్లో కానీ అవి మనల్ని ఎంతో ప్రేమిస్తాయి. మనము మాత్రము వాటిని మాత్రమే ప్రేమిస్తాము, కానీ సాటి వారి అయిన మానవులను మనము ప్రేమిస్తాము ప్రియమైన వాళ్ళగా. చూసినట్లయితే ఎన్నో రకాలుగా ఆ జంతువులు మన జీవన విధానంలో ఎన్నో విధాలుగా మన జీవితాల్లో అవి ఉంటున్నాయి. వాటి జీవితాలను మనం అర్థం చేసినట్లయితే అది ఒక సంఘ జీవితాన్ని కలిగి ఉంటాయి. సంఘ జీవితం అంటే మనకందరికీ తెలిసే ఉంది. ఇప్పుడు మనమందరము జట్టుగా కూడుకొని ఉన్నాము, ఒకరినొకరు పిలుచుకొని మందిరానికి వచ్చాము. అంటే ఇక్కడ పక్కవారితో మనము సంఘముగా జతగా కూడి ఉన్నాము. అలాగే జంతువులు కూడా, మృగాలు కూడా అవి సంఘ జీవనాన్ని కలిగి ఉంటారని మనకు తెలుస్తుంది. వాటిలో పట్టుదల గట్టిగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. జంతువులలో పట్టుదల చాలా గొప్పగా ఉంటుంది. మరి మానవుల్లో ఆ పట్టుదలను మనము చూడలేము. ఎందుకంటే అది ఆకలి ఉన్నప్పుడు దానికి ఆహారం దొరికేంత వరకు వేటాడుతూనే ఉంటుంది. ఆహారం దొరికి తను తినేంత వరకు కూడా ఆ పట్టుదలను మాత్రము, ఆహారం సంపాదించుకోవాలన్న పట్టుదలను మాత్రము అది వదిలిపెట్టదు. దేవుని స్తోత్రం కలుగునగాక. అలాగనే మనము చూసినట్లయితే ఆహార సేకరణలో రేపటి గురించిన ఆలోచన దానికి ఉండదు. అయితే ఇంకొక శ్రేష్టమైన విషయం ఏమిటంటే అవి విశ్రాంతి తీసుకుంటాయి. ఎప్పుడైనా చూసారా? చాలా జంతువులు అవి విశ్రాంతి తీసుకుంటే ఆ విశ్రాంతి తీసుకున్న తర్వాత అది ఎంతో యాక్టివ్గా ఉంటాయి. ఎన్నడైనా మీరు గమనించారా? మీరు పెంచుకుంటున్న ఒక కుక్కను కానీ, ఒక పిల్లిని కానీ, లేదా ఒక కోడిని కానీ ఎప్పుడైనా మీరు గమనించారా? ఎందుకంటే మన జీవితాల్లో అవి భాగంగా ఉన్నాయి కనుక వాటిని ఉదాహరణగా తీసుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ. ఒక గాడిదను మనం పెంచుతున్నామంటే అది మనకు ఎన్నో బరువులు మోసిపెడుతుంది. ఒక ఎద్దును మనము పెంచుకుంటున్నాము అంటే ఆ ఎద్దు వ్యవసాయంలో మనకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తుంది. దాని పేడను మనం ఎరువుగా వాడుకుంటాం. ఆవుకు సంబంధించి పాలను మనము తిరుబండారంగా వాడుకుంటాం. అలాగనే రకరకాలుగా అవి మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. వాటి చర్మాలకు మనము చెప్పులు కుట్టించుకుంటున్నాం ప్రియమైన వాళ్ళ. ఈ రకమైనన్నింటినీ గమనించినట్లయితే మృగాలు మానవునికి ఎన్నో విధాలుగా సహాయకారిగా ఉన్నాయని మనము చూస్తున్నాం. అలాగనే గమనించినట్లయితే వాటి ప్రవర్తనను బట్టి కూడా మనము ఎలా జీవించాలో మనము నేర్చుకోవాల్సిందని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక సింహము మన పైకి వస్తుంది అని అంటే ఏమిటి కారణం? దానికి అపాయం కలుగుతుందన్న ధ్యాసతో తప్ప మన మీదకి అది ఎప్పుడు దూకదు ప్రేమైన వాళ్ళ. మనం చూసి భయపడి పారిపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది యూట్యూబ్లు వాడుతూ ఉంటారు, సెల్లు వాడుతుంటారు కదా. అందులో ఒక కుక్కను చూసి ఒక పులి పారిపోవడం మీరు చూసే ఉంటారు. అలాగే ఒక పిల్లిని చూసి ఒక సింహం కూడా పారిపోవడం, ఒక ఎలుగు వంటి పారిపోవడం కూడా మీరు చూసి ఉంటారు. ఇది ఎట్లా జరుగుతుంది? ఇది ఎందుకు జరుగుతుంది ఎన్నడైనా మీరు ఆలోచన చేశారా? పిల్లికి సింహానికి ఎంత పొంతన ఉంది, ఎంత భయం ఉంది సింహానికి పిల్లిని చూస్తే. కారణం ఏమిటి? వాటిలో ఉన్న ధైర్యం. అందుకే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు జంతువులన్నిటికీ కూడా. ఏమిటి చెప్పగలరా? మానవులకు కలిగిన భయాన్నే వాటికి కూడా ఉంచాలని చెప్పి మనకు ఆది కాండంలో కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మనం అందరం కూడా భయపడుతూనే ఉన్నాం కదా. ఇంకొక గంటకి ఏం జరుగుతుందో ఏమో, మిన్ను విరిగి మీద పడుతుందో ఏమో, లేకపోతే వర్షం వస్తే పిడుగుపడి మనం ఏమైనా చనిపోతామేమో అని చెప్పి మనం అందరం కూడా ఎన్నో రకాలుగా భయపడుతూ ఉంటున్నాం. బయటికి వెళ్తే ఏ సైకిల్ వచ్చి గుద్దుకొని చనిపోతాము, లేదా ఏ బండి వచ్చి మనం గుద్ది మనం అపాయ పాలైపోయి లేకపోతే చనిపోతాయేమో అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాలు మనం అన్ని చూసినట్లయితే దేవుడు ఉన్నాడన్నది మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే
ఆకాశ పక్షులను విచారించుము, అవి మీకు తెలియచేయును. ఆకాశ పక్షులు ఏమి మనకు తెలియచేస్తాయి? దేవుని వాక్యం చెప్తుంది కదా ఒక చోట, అవి కొట్లలో గింజలను కూర్చుకోవు, మరి విత్తవు, కోయవు, కానీ వాటికి దేవుడు ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. అంతకంటే మీరు శ్రేష్ఠులు కారా? మరి మనమంతా శ్రేష్ఠులమైనప్పుడు ఆ పక్షుల నుండి, ఆ మృగాల నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఇంతగా నెమలి గురించి చెప్పింది కదా పాప. ఏంటమ్మా నెమలి గురించి చెప్పింది? మన సౌందర్యాన్ని అందరికీ కనపరుస్తుంది. అది మగదే ఆడదా? మగ నెమలి. నెమలికి మాత్రమే పింఛం ఉంటుంది. సౌందర్యం అనే మాట ఆడవాళ్ళకే వాడతారు తప్ప మగవాళ్ళకి వాడరు. అందం అనే మాట మగవాళ్ళకి వాడతారు. ఇక్కడ నెమలి యొక్క అందము అందరికీ కనపరుస్తుంది. ఆ నెమలి తన అందాన్ని కనపరుస్తుందనంటే ఒక ఆడ నెమలిని ఆకర్షించడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. ప్రేమైన వాళ్ళ మనలో చాలామంది కూడా ఎదుటివారి ఆకర్షణలకు చాలా లోబడుతుంటాం, లొంగిపోతూ ఉంటాం. అవునా కాదా? ఆలోచన చేసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యము నిక్కచ్చిగా సత్యముగా ఉంటుంది కనుక మనమందరము కూడా ఈ వాక్యములో ఆలోచన చేసినట్లయితే ఆకాశ పక్షులు, నేల మీద తిరుగుతున్న పక్షులు కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ప్రియమైన వాళ్ళ ఒక గబ్బిలం ఉంది. ఆ గబ్బిలం జీవితాన్ని ఎన్నడైనా మీరు ఆలోచన చేశారా? చీకట్లోనే అది ప్రయాణం చేస్తుంది, వెలుగులో ఎప్పుడూ ప్రయాణము చేయదు. ఎప్పుడు కూడా చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది. అది ఆహారం కోసం రాత్రులు మాత్రమే ప్రయాణము చేస్తుంది. అలాగే చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఇవి కూడా పక్షులు కూడా పర్యావరణాన్ని రక్షిస్తూ ఉంటాయి. చిన్న చిన్న పురుగులను తిని ఏవైతే ఎక్కడైతే అక్కడ దుర్గంధం వ్యాపించి అక్కడ చెడుగా వాతావరణం ప్రబలుతూ ఉంటుందో అటువంటి సందర్భాల్లో ఈ చిన్న చిన్న పక్షులు వెళ్ళి అక్కడ ఉన్న ఆహారాన్ని తిని అవి జీవించడము జరుగుతుంది. అలాగే వ్యవసాయానికి కూడా అవి ఎంతో దోహదపడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళు ఎలా ఉన్నదంటే, ఒక పక్షి ఒక వరి కంకి మీద వాలి లేదా జొన్న కంకి మీద వాలి ఆ కంకిలో ఉన్న పురుగులను మాత్రమే ఎక్కువగా తింటుంది. ప్రియమైన వాళ్ళ గతంలో చైనా ప్రభుత్వం ఒకసారి పిచ్చుకలు ఎక్కువగా ప్రబలిపోయాయి, పిచ్చుకల వల్ల మనకు పంట నష్టం వస్తుంది అని చెప్పి వారు పిచ్చుకలన్నిటినీ కూడా చంపి తినేశారు. ప్రియమైన వాళ్ళ అయితే తరువాత చూసుకుంటే పంట మాత్రము 50% కంటే కూడా దిగుబడి తక్కువ వచ్చింది. కారణం ఏమంటారు? పక్షులు ఎంత తింటే కంకిలో 2-3 విత్తనాలు తింటాయేమో, లేదా ఒక 10 విత్తనాలు తింటాయేమో, మొత్తం చేనంతా తినవు కదా. కానీ వారి ఆలోచనను బట్టి అక్కడ ఏం జరిగింది? నష్టము జరిగింది. అలాగనే మన జీవితాల్లో ఆ పక్షులను కూడా నాశనం చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళ ఎలాగునంటే ఇవి అవి పెట్టుకుంటున్నాం కదా, ఏరియల్స్, సెల్ టవర్స్ పెడుతున్నాం. సెల్ టవర్స్ నుండి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరమైనది. ప్రియమైన వాళ్ళ ఆ ప్రమాదకరమైన రేడియేషన్ వల్ల పక్షులు చనిపోయి మన జీవన విధానంలోనే చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న పిట్టల్ని చాలామంది ఆహారంగా తినేవారు. ఈ దినాన ఆ పిట్టలను చూస్తామంటే ఎక్కడా మనకు కనిపించు. కారణం రేడియేషన్. అంటే ఆ రేడియేషన్ కారణం ఎవరు? మనమే. పర్యావరణాన్ని పాడు చేసే వ్యక్తులుగా మనము ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళ అలాగనే ఇంకా చాలా విషయాలను మనం పరిశీలన చేసినట్టయితే పక్షుల విషయాల్లో, ఆహార సేకరణ విషయంలో అవి మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాయి. అవి తీసుకుని తమ గింజలను సంపాదించుకొని ఎక్కడో దాచిపెట్టవు. ప్రియమైన వాళ్ళ అలాగనే వాటి జీవన విధానంలో మనం గమనించినట్లయితే సహనము చాలా ఎక్కువగా కనబడుతుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా గమనించి ఉంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పక్షులకు సహనం ఉంటుంది. అది ఎలా ఉంటుందో చెప్పగలరా? చెప్పలేరు. కారణం ఏంటంటే మనము వాటిని గమనించం కదా. మనము అరుస్తామని చెప్పి అవి పారిపోతాయా?
అరుస్తున్నాయని దేవుని స్తోత్రం కలుగును గాక. అది కాదమ్మా, ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఆ పక్షి కొమ్మ మీద వాలి తన ఆహారాన్ని వెతుకుతూ ఉంటుంది, లేదా పైన తిరుగుతూ తన ఆహారాన్ని వెతుకుతుంది. ఒక గద్దను చూడండి, లేదా ఒక చిన్న పిచ్చుకను చూడండి, గింజలు తినే పిచ్చుకను చూడండి. అవి ఆహారం దొరికేంత వరకు కూడా ఎంతో ఓపికతో సహనంతో ఉంటాయి. అలాగున మనమైతే ఏం చేస్తాం, ఒక ప్రేయర్ దగ్గరికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, ఒక ప్రార్థనా కూడం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం టైము చూసుకుంటాం. అక్కడ ప్రసంగించే వారి కోసము టైము చెప్తూ ఉంటాం. దేనికి? మాకు ఆకలి అవుతుంది, అన్నం తినాలి, నువ్వు తొందరగా ముగించవయ్యా అని చెప్తుంటాం కదా. మన సహనం ఎక్కడుంది? మరి పక్షులను చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం? వాటిని పరిశీలించి నిదానించి ఎన్నో విషయాలను మనము నేర్చుకోవచ్చు ప్రియమైన వాళ్ళ. అవి తల్లిగా ఎంతో గొప్ప సేవను అవి చేస్తాయి, తండ్రిగా కూడా అవి ఎంతో గొప్ప చేస్తాయి. తల్లిగా అవి గుడ్లు పెట్టిన తర్వాత తండ్రి వాటిని పొదిగే సందర్భాలను మీరు ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా విన్నారా? కాపలా ఉంటుంది. రెండవది తనే పొదుగుతుందమ్మా. ఆ తండ్రి పక్షే ఆ గుడ్లను కూడా పొదుగుతుంది. చాలా సందర్భాల్లో ఆ తండ్రే వాటిని అన్ని సంరక్షించి కాపాడి పిల్లలు అయ్యేంత వరకు మొదటిగా వాటికి అన్ని విషయాలు, ఎగిరేది కానీ ఆహారం తినేది కానీ అన్నీ కూడా తండ్రే నేర్పిస్తారు. ఎక్కువ సందర్భాల్లో తల్లి పక్షులే అన్నీ నేర్పిస్తాయి ప్రియమైన వాళ్ళ. ఇలాగున మనం వాటిని చూసి ఏమి నేర్చుకుంటున్నాం? సహనాన్ని నేర్చుకుంటున్నామా? లేదా ఆహార సేకరణలో రేపు జరిగితే ఏముందని చెప్పి మనం ఒక 5-6 మూటలు బియ్యము ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాం కదా. ఎందుకు? రేపు రేటు పెరుగుతుందో ఏమో, బియ్యం ఒక 100 ఎక్కువ అవుతుందో 200 ఎక్కువ అవుతుందో ఏమో, లేకపోతే దొరుకుతాయో లేదో. నిన్న మొన్న వరదలు వచ్చాయి, ఆ వరదల్లో వరంతా కుట్టుకుపోయింది. రేపు రేటు పెరగొచ్చు కనుక ఇప్పుడే మనం 5-6 మూటలు తెచ్చి పెట్టుకుందామని చెప్పి మనము ఆలోచన చేస్తాం. మీరు శ్రేష్టమైన మీకు ఆ దేవాది దేవుడు ఆహారం పొదుపు చేస్తారా, కొరత చేస్తారా? మనం ఎన్నడైనా ఆలోచన చేసామా? ఆ దేవాదేవుడు ఉన్నాడు కదా మనకు ఎప్పుడు ఎటువంటి కొరత ఉండదు అన్నది ఎన్నడైనా మనం ఆలోచన చేస్తున్నామా ప్రియమైన వాళ్ళ? ఆలోచన చేయండి. అలాగనే వాటి ప్రవర్తనను బట్టి మనం కూడా చాలా విషయాలను చేసినట్లయితే అవి శ్రమ కూడా ఎక్కువగా పడతాయి. పక్షులు శ్రమను ఎక్కువగా పడుతుంటాయి. ఎందుకు చెప్పండి? ఆకాశంలో ఎగరాలి అంటే రెక్కలు ఎంతో గట్టిగా ఊపితే కానీ అవి పైకి ఎగరలేవు. ఆ శ్రమను మనం ఎప్పుడైనా పడతామా? ఏం పడము. అందుకోసమే కదా మనకు మిక్సీలు వచ్చాయి, గ్రైండర్లు వచ్చాయి, ఇంకా రకరకాలైనవి కూడా మన ఇంట్లో ఉన్నాయి. మాత్రం ఒక ఆయన అంటున్నాడు, మొన్న ఒక సందర్భంలో వేరే చోట కూర్చొని మాట్లాడుకుంటుంటే, అయ్యా అంటు దోమే మిషన్ కూడా వచ్చింది అన్నాడు. సంతోషం, అంతవరకు బాగానే ఉంది. వాషింగ్ మిషన్లో డ్రై చేసేది కూడా వచ్చిందని అంటే ఇస్త్రీ చేసేది కూడా వస్తే బాగుండు కదయ్యా. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనిషి ఎంత సుఖానికి అలవాటు పడుతున్నాడో, ఆ సుఖం వల్ల ఎంత అనారోగ్యం పాలవుతున్నాడో ఈ పక్షులను చూసి మనము నేర్చుకోవాలని దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. శ్రమ వల్ల ఎంతగా నీ బాడీ యాక్టివ్ అవుతుందో, శ్రమ వల్ల నీ మైండ్ ఎంత షార్ప్ అవుతుందో దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీకెక్కడ ఉంది శ్రమ? ఆలోచన చేయండి తల్లులారా. ఎందుకంటే ఆడవాళ్ళే ఎక్కువ శ్రమ పడతారు ఇంట్లో, బయట మగవాళ్ళు శ్రమ పడతారు. అలాగనే ఆలోచన చేసినట్లయితే శ్రమే కాకుండా స్వేచ్ఛ అనేది అవి ఎక్కువగా కోరుకుంటాయి. మరి మనలో కూడా స్వేచ్ఛ కోరుకుంటాం కదా, కోరుకుంటామా లేదా? స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటాం. మీరు కోరుకునే స్వేచ్ఛ ఎటువంటిది? పక్షులు కోరుకునే స్వేచ్ఛ ఎటువంటిది? మీరు కోరుకునే స్వేచ్ఛ మీకు మాత్రమే పరిమితమైంది, మీకు మాత్రమే చెందిందిగా ఉండాలన్నదే మీ ఆశ. మరి పక్షుల స్వేచ్ఛ ఏంటి? సంతోషంగా అవన్నీ ఎగిరి ఒక చెట్టు మీద
కూర్చొని కిలకిల రావాలు చేయాలని ఎంతో గొప్పగా ఆశపడతాయి. అలాగనే ఒకదాన్ని ఒకటి పిలుచుకుంటాయి. ఉదయం లేచి దేవుణ్ణి స్తుతించడానికి అవి కిలకిల రావాలు చేస్తుంటే మన మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఎన్నడైనా ఆలోచన చేశారా? మా చిన్నతనంలో మా ఇంటి దగ్గర ఒక వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు మీద రకరకాల పక్షులు వచ్చి అవి ఎన్నెన్నో రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది. ఉదయాన్నే లేచినప్పుడు ఆ శబ్దాలు విన్నప్పుడు మన మనసు ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటుంది. నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థికంగా నిన్ను గొప్ప చేస్తాయి పిల్లల. ఆ పక్షుల వల్ల మీరు వాటిని పెంచుకుంటే వాటిని అమ్మి ఆహారంగాను, వాటి గుడ్లు అమ్మి ఆహారంగాను, అలాగనే ఇంకొకరికి ఇంకొక మనశ్శాంతిని ఇవ్వడానికి లేదా ప్రశాంతను కలగజేయడానికి, వాటి యొక్క శబ్దాలను వారు విని ఆనందించడానికి మీరు వాటిని నమ్ముకొని ఆర్థికంగా కూడా మీరు స్థిరపడతారు. అవునా కాదా? చాలామంది పావురాలు అమ్ముతుంటారు. హైదరాబాద్లో చూస్తుంటారా? పావురాలు అమ్ముతారు. ఇక్కడ కూడా అమ్ముతారని నేను వినుకుంటున్నాను. కంజు పిట్టలు అమ్ముతారు, కానీ అది ఫారం నాటు అయితే అమ్మరు, పట్టుకుంటారు పోలీసులు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఏది ఏమైనప్పటికీ ఈ పక్షుల వల్ల మనము నేర్చుకునే విషయం మొట్టమొదటిగా సహనము, రెండవది స్వేచ్ఛ, మూడవది ఏంటమ్మా శ్రమను కూడా వాటి ద్వారా మనము నేర్చుకుంటాం. ఈ విధంగా అన్ని రకాలుగా పక్షులు కూడా మనకు సహాయము చేస్తూ ఉన్నాయి. అలాగే మూడవది మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, భూమి గూర్చి మనం ధ్యానించినట్లయితే, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును. ఇక్కడ గమనించినట్లయితే మరి భూమి మీదనే మనం జీవించుతున్నాం కదా, భూమి మనకి ఏమి వివరిస్తుంది చెప్తారా? భూమి మీద మనము నివసిస్తూ ఉన్నాం. మనం మానవులమైన మనము భూమి మీద నివసిస్తూ భూమి గురించి ఏమి మనకు బోధిస్తుంది భూమి మనకు అని ఎన్నడైనా మీరు ఆలోచన చేసినారా? చేసి ఉండము. ఎందుకంటే వచ్చామా, వెళ్ళామా, అలాగే పుట్టామా, వెళ్ళిపోయామా. మనం ఎక్కడ కలిసిపోతాము? మట్టిలోనే కలిసిపోతాము. కాబట్టి మనకి ఏం అవసరం ఉంది భూమితోని ఆలోచన చేస్తాం. భూమిలో అంతర్గతంగా ఉన్న వేడి వల్ల బైబిల్ వాక్యం చెబుతుంది ప్రియమైన వాళ్ళ, ఇది నేను చెప్పే విషయం కాదు. అంతర్గతమైన వేడి వల్ల ఏం జరుగుతుంది? ఫలసహాయం వస్తుందంట. ఫలసహాయము వస్తుందంట. విన్నారా ఎప్పుడైనా? ఎప్పుడు వినుండరు. ఇంకొక విషయానికి వస్తే, భూమిలో ఉన్న ధాతువులు కానీ ఖనిజాలు కానీ ఏవైనా కూడా అవన్నీ కూడా ఎక్కడున్నాయి? మన శరీరంలో ఉన్నాయి. భూమికి ఒక్క అడుగు లోతు తవ్వి అక్కడ ఉష్ణోగ్రతను మనం గమనించినట్లయితే మన శరీరం యొక్క ఉష్ణోగ్రత, ఆ ఉష్ణోగ్రత ఒక్కటే. అయితే భూమి మీద ఉన్న వృక్షాలను మీరు ఏనాడైనా చూసారా? విన్నారా? ఎలాంటి వృక్షాలు ఉన్నాయి? అవి వాటి వల్ల మనకేం జరుగుతుంది, మనకేం మేలు జరుగుతుందని చెప్పి ఎన్నడైనా మీరు ఆలోచన చేసి ఉన్నారా? అమ్మా, పెన్షన్ కాదు, మెడిసిన్కేనా? ఇంకేం లేదా? ఆక్సిజన్ ఎంత శాతం వస్తుంది చెప్పండి తల్లారా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఎంత శాతం చెట్ల నుండి భూమికి వస్తుంది? మిగతా కొంత, అంటే కొంతవరకు వస్తుంది. ఆ మిగతా కొంత ఎక్కడి నుంచి వస్తుంది తెలీదా? చెట్ల నుండి ఆక్సిజన్ వస్తుంది, నో డౌట్. అయితే ఏ నీళ్ళ నుండి వస్తాయి? సముద్రం నుండి వస్తుంది. సముద్రంలో ఉన్న ఒక నాచు ఆక్సిజన్ వెలువరించి భూమి మీద కావలసిన సగంకు పైగా కావలసిన ఆక్సిజన్ని సముద్రము ఇస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సముద్రము మనకు ఆక్సిజన్ ఇస్తుంది మనం బ్రతకడానికి. ఈ భూమి మనకు చెట్లు ఆక్సిజన్ను మనకు ఇస్తున్నాయి, ఫలాలను ఇస్తున్నాయి, మనం తినడానికి ఆహారాన్ని వృక్షాలు ఇస్తున్నాయి. ఇంకా నదులు ఉన్నాయి. నదుల వల్ల మానవులకు ఏమిటి ఉపయోగం? పంట పొలాలు, ఇంకా
జీవనాధారంగా ఉంటుంది. గమనించినట్లయితే ఎక్కడైనా నాగరికత పెరిగింది అని అంటే ప్రియమైన వాళ్ళారా, అది నదుల తీరంలోనే జరిగింది. ఎక్కడైతే నది ఉందో ఆ నది దగ్గర జనులు ఎక్కువగా కూడి వారు వ్యవసాయం చేసుకొని వాళ్ళ జీవనాధారాన్ని పెంపొందించుకొని పక్కన వారిని వారితో తోడుగా పిలుచుకొని వారు అక్కడ జీవనం చేస్తూ గొప్ప పట్టణాలు అక్కడ విలసిల్లాయి. ప్రియమైన వాళ్ళగా గమనించినట్లయితే చెన్నైని చూసినట్లయితే, కలకత్తాను చూసినట్లయితే అన్నీ కూడా సముద్ర తీరంలో ఉండి నదులకు దగ్గరగా ఉండి ఎంతో గొప్పగా అవి అభివృద్ధి చెందాయి. అయితే ఒకప్పుడు ప్రియమైన వాళ్ళరా ఖండాలన్నీ కూడా భూమి కలిసి ఉండేటివి. అవి కాలక్రమేణా వాతావరణ పరిస్థితులను బట్టి రకరకాలమైన మార్పులను బట్టి అవి విడిపోయాయి ప్రియమైన వాళ్ళ. అయితే దేవాది దేవుడు సెలవిస్తున్నాడు, ఇప్పుడు సైంటిస్టులు కూడా సెలవిస్తున్నారు ఏమిటంటే అవన్నీ కూడా తిరిగి కలుసుకుంటాయంట. ఖండాలన్నీ కూడా కలుసుకొని దేవుని రాకడ సమీపిస్తుందని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అయితే మనలో ఎంతమందిని ఈ భూమి గురించి ఆలోచన చేశాము? భూమిలో పుట్టాము, భూమి మీద పుట్టాము, భూమి మీద పెరుగుతున్నాం. ఈ భూమి ఆకర్షణ ఎంత ఉంది, భూమి ఎంత వంగి ఉంది అనేది ఎవరైనా ఆలోచన చేశారా? ఎన్ని డిగ్రీలు వంగి ఉంటుందమ్మా? చదువుకున్న వాళ్ళు చెప్పాలి. చక్కగా ఉండదు, భూమి పక్కకు ఒరిగి ఉంటుంది. ఎన్ని డిగ్రీలు వంగి ఉంటుందో చెప్పగలరా? ఈయనయ్యా ఈయన అంతా సైన్స్ చెప్తున్నాడు మనకి, దేవుని వాక్యం కదా చెప్పాలా? ఈ సైన్స్లోనే ఆ దేవాది దేవుని యొక్క గొప్ప వాక్యం నీకు దాగి ఉంది తల్లురారా. ఎందుకంటే భూమిని ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు సృష్టించాడు. 1 డిగ్రీ అటు ఇటు అయినా, 1/2 డిగ్రీ అటు ఇటు అయినా కూడా ఎండ వేడి ఎక్కువ అవుతుంది, లేదంటే మంచు ఎక్కువైపోయి భూమి మీద మానవులు అనేవాళ్ళే ఉండరే. చూడండి, దేవుని యొక్క మహాజ్ఞానము ఇక్కడ మొదట 6వ వచనంలో మనం చూసినట్టుగా వారి బాహుబలమే ఏమనుకుంటారు? తమ దేవుని అనుకుంటారు. ఏమైనా కూడా మీ తలలో ఉన్న ఒక తెల్ల వెంట్రుకను నల్లగా మార్చుకోలేదు, నల్లగా ఉన్న ఎంట్రుకను తెల్లగా మార్చుకోలేదు. రంగేసి కాదు, మామూలుగా చాలామంది రంగేస్తుంటారు. కానీ అలా కాకుండా మామూలుగా మార్చమని దేవాది దేవుడు చాదిస్తున్నాడు. మరి మనం మార్చగలమా? ఆ స్థితిలో ఉన్న మనము ఆ సర్వశక్తుడైన దేవాది దేవుడు ఆకాశ నక్షత్రాలను సృష్టించాడు, సూర్యచంద్రులను సృష్టించాడు, ఎన్నో గ్రహాలను సృష్టించారు. ఇవన్నీ కూడా ఎవరి కొరకు? మానవుల కొరకు సృష్టించారు. వీటినన్నింటిని పట్టుకొని కొంతమంది ఏం చేస్తారు? దేవుళ్ళుగా చేసుకొని నిన్ను నన్ను మోసపుచ్చడానికి వారు తయారయ్యారు ప్రియమైన వాళ్ళు. అయితే చాలామంది నమ్ముతూనే ఉంటారు. చాలా చోట్ల వెళ్తుంటాం కదా, ఇది 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు రాకపోకలకు ఇబ్బంది అని అంటారు. ఎవరైనా మన పూర్వీకులు పెట్టిన ఏ ఆచారమైనా సరే మంచిగా ఉంది, ఇద్దరు గొడవ పడకుండా ఉంటారన్న ఒక్క ఆచారాన్ని మీరు ఎవరైనా నాకు చెప్పగలిగితే నేను దాన్ని విని సంతోషించి ఇంకొక చోట చెప్తాను ప్రియమైన వాళ్ళ. ఆచారాలను పాటిస్తే మనము అది ఇద్దరి మధ్య గొడవ పెట్టదు అని ఎవరైనా మీరు చెప్పగలిగితే సంతోషించి ఆ వచనాన్ని ఇంకొక చోట నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఆలోచన చేయండి. మనమంతా పాటిస్తుంటాం కదా ఆలోచనలు. తుమ్మితే బయటికి వెళ్ళాం, ఒక విధవరాలు ఎదురుకు వస్తే బయటికి వెళ్ళాం, అలాగనే అక్కడ ఎర్ర నీళ్ళు తీసుంటే దాన్ని దాటం. మన బండి కొత్త బండి కొంటే వాటి టైర్ల కింద నిమ్మకాయలు పెట్టడము చూస్తూ ఉంటాం. నిన్న ఒక ఆయన పోయిన వారము ఒక ఆటోని తీసుకొని వచ్చాడు, దానికి నిమ్మకాయలు కట్టినాడు. ఏంటయ్యా ఇది ఏంటంటే ఈడు కట్టాడు సార్ అంట. అంటే కొడుకు మీద చెప్తున్నాడు ఆయన. కారణం ఏంటి? ఆ నిమ్మకాయలు ఏం చేస్తాయి? మన ఆచార వ్యవహారాల్లో అన్నీ కూడా ఆహారం తినుబండాలు అన్నీ కూడా వ్యర్థపరిచేటివే ఉన్నాయి, కానీ వాటిని వృద్ధి చేసేవి ఏవి లేవు ప్రియమైన వాళ్ళ. అదే ఆ 5 నిమ్మకాయలు ఉంటే పులుసన్నం చేసుకుని తినొచ్చు కదా. తినలేమా? తింటాం. కానీ ఆ 5 నిమ్మకాయలు కడితే కానీ వీళ్ళకి మనశ్శాంతి లేదు. ప్రమాదం జరగకుండా ఆ 5 నిమ్మకాయలే 5 సార్లు కాపాడతాయి. 6సారి ఏది కాపాడాలి? దేవుడు తప్ప మన వాళ్ళు ఎవరైనా కాపాడగలరా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ.
మనకు ఎంత వ్యర్థమైన ఆచారాలతో ముందుకు సాగుతున్నామో అందుకొరకే పక్షులు ఏమైనా పాటిస్తాయా ఆచారాలు? జంతువులు పాటిస్తాయా? మనం ఏం నేర్చుకుంటున్నాం? వాటిని అన్నీ చూస్తూనే ఉంటున్నాం, వింటూనే ఉన్నాం, కళ్ళారా వాటిని పరిశీలిస్తూనే ఉన్నాము, కానీ వాటిని ఏమిటి కూడా మనము పరిశీలన చేసుకోము. ఇక్కడ సముద్రము మనకు ఆక్సిజన్ ఇస్తుంది, వాతావరణము చాలా ప్రశాంతంగా ఉంచుతుంది, వేడిని కంట్రోల్ చేస్తుంది. ప్రియమైన వాళ్ళ భూ వాతావరణంలో వేడిని కంట్రోల్ చేసేది ఒక్క సముద్రానికి మాత్రమే ఉంది. ఇంకా ఎన్నో విషయాలు సముద్రం ద్వారా మనము పొందగలుగుతున్నాం. అలాగనే భూమి ద్వారా కూడా మనము పొందగలుగుతున్నాము. ఈ రెండు మనకిచ్చింది ఎవరు? దేవుడు. మరి దేవాది దేవుడిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామే, మన బాహుబలమే మనకు దేవుడని మనం అనుకుంటున్నామే. ఆ సర్వశక్తుడైన దేవుని యొక్క జ్ఞానము, ఆ గొప్పతనము నీవు నేను ఏనాడైనా పరిశీలించామా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. ఇలాగులా మనం చూసినట్లయితే వాతావరణంలో మంచి కొండలు ఉన్నాయి, మంచు కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, వేరు ఉష్ణోగ్రతల స్థితిగతులు ఉన్నాయి. ఒక చోట చాలా ఎండ వేడిగా ఉంటుంది, ఒక చోటుకి వెళ్తే చల్లటి చలి ఉంటుంది. వీటన్నిటికీ కూడా అక్కడున్న మానవులు అలవాటు పడి వాటికి తగుమైనట్టుగా వాళ్ళ జీవన విధానాన్ని సాగించుకుంటూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు మానవుడు అంటే, తన కొరకు ఫ్యాక్టరీలు స్థాపించి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదల చేసి పైన ఓజోన్ పొరను ఎక్కువగా నాశనము చేస్తున్నాడు. ఓజోన్ పొర వల్ల మనకేంటి అమ్మా ఉపయోగం? ఎవరైనా సరే, ఏ సైంటిస్ట్ అయినా సరే, ఆయన ఓజోన్ పొరను పూర్తిగా నిర్మించగలడా? చేయగలడా? స్టీఫెన్ హాకింగ్ అని ఒక గొప్ప సైంటిస్ట్ ఉండేవాడు, ఈ మధ్యనే ఆయన చనిపోయాడు. ఆయన చేత కూడా కాదు. ఎంతో మంది గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, వారి ఎవ్వరు కూడా ఇప్పుడు జరిగే ఈ వాతావరణ పరిస్థితులనేవి ఒక వరదను ఆపగలగా ఆపలేదు. కానీ మానవ తప్పిదనాల వల్ల వారు నష్టపోతున్నారు. కొండల మీద ఇల్లు కట్టుకుంటున్నారు, అక్కడ మట్టి ఏర్పడి ఆ మట్టి ద్వారా వర్షపు నీళ్లు పడి కింద ఉన్న పునాదులు కదిలి అవి కింద పడిపోతాయని కొద్దిగా కూడా జ్ఞానం లేదా మనకు? అయినా కూడా ఆ కొండల మీద హిల్ వ్యూ అంట, అంటే కొండ మీద నుంచి మనము మొత్తము చూడాలి, పరిశీలించాలి. కింద మన భూమి కదులుతుందయ్యి అని అంటే అది పట్టించుకోము, ఎదుటిగా చూస్తూ ఉండాలి అని అంటారు. ఈ మధ్య శ్రీశైలం డ్యామ్కు గేట్లు ఎత్తేసారు కదా, మీలో ఎవరైనా వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదా? నాకు కూడా ఛాన్స్ పోయింది, నేను కూడా వెళ్ళి ఉండాల్సింది. నీళ్లు భలే వస్తాయంట కదా. ఇప్పుడు మళ్ళీ కూడా చిన్న వాగు వచ్చి దాన్ని చూడడానికి ఎంతమంది వచ్చారో. నేను కూడా వెళ్ళాను అనుకోండి, నేను వేరే పని మీద వెళ్ళాను, ఆ పని మీద కాదు. కానీ అయినా కూడా నీళ్లు పరవళ్ళు తొక్కడం చూస్తున్నాము, ప్రశాంతంగా పారే వాతావరణాన్ని చూస్తున్నాము, పైనుంచి కుండపోతగా పడే వర్షాన్ని చూస్తున్నాము. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయని చెప్పి ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఆలోచన చేసామా? ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. ఆ దేవుని దయ వల్లనే వర్షం కురుస్తుంది, ఎండ కాస్తుంది. ఈ రెండింటినీ సమయం పరిచి నీకు ఫలసాయాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ భూ వాతావరణంలో మనం గమనించినట్లయితే ఎన్నో గొప్ప విషయాలు మనము నేర్చుకోవచ్చు. ప్రియమైన వాళ్ళ కిందికి అడుగుకు వెళ్ళే కొద్దీ ఒక పెద్ద అగ్నిగుండం ఉందంట. అది పాతాళముగా మనం కొంతమంది చెప్పబడుతూ ఉంటుంది. అది పక్కన పెడితే సైన్స్ విషయంలో ఆలోచన చేసినట్లయితే భూమికి అడుక్కు వెళ్ళే కొద్దీ పెద్ద అగ్నిగుండము ఉంటుంది. భూమి కుడివైపుకు తిరుగుతుంటే ఆ అగ్నిగుండము ఎడమవైపుకు తిరుగుతుందంట. ఇది ఎవరు చేశారు? మరి ఏ సైంటిస్ట్ అయినా చేయగలడా? చెప్తుంటారు కదా, మేము సైంటిస్టము, దేవుడు లేడు, దేవుడు లేడు కాబట్టి మేమే గొప్ప అని చెప్పి ఎంతోమంది సైంటిస్టులు కూడా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి సృష్టిని ఎవరైనా చేయగలరా? ఒక దైవ సేవకుడు ఒక పుస్తకం రాశాడు. ఒక కన్ను తయారు చేయాలి అంటే, ఒక మెదడు తయారు చేయాలంటే, మానవుని యొక్క శ్రేష్టతను చెప్పడానికి ఒక మెదడు తయారు చేయాలంటే మార్కాపురం అంత పట్టణాలు
5 పట్టణాలు కావాలంట. అంటే ఎంత ఉంటుందమ్మా వైశాల్యం? ఇటు 10 కిలోమీటర్లు, ఇటు 10 కిలోమీటర్లు, ఇలాంటివి 5 అంటే 50 కిలోమీటర్లకు పైగా ఉంటుందండి. ఒక మెదడు తయారు చేయాలంటే మెదడు ఎలా పనిచేస్తుంది అమ్మా? అమ్మా చురుకుగా పనిచేస్తుంది. గొప్ప తెలివి మనకు. చురుకుగా పనిచేస్తుంది కాబట్టే కరెక్ట్ టైంకి మనం మందిరానికి వస్తున్నాం. చురుకుగా పనిచేస్తుంది కాబట్టే బైబిల్ వెంటనే రెఫరెన్స్ తీసి చదువుతున్నాం. చదివిన దాంట్లో మనకు చురుకుగా ఎక్కదు పైకి కదా. అయితే మన తెలివి ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, చిన్న బ్యాటరీ లాంటి విద్యుత్ ఘాతం వల్ల మెదడు పనిచేస్తుంది. అలాగే ఆక్సిజన్ అవసరమని మీకు ఎంతమందికి తెలుసు? ఆక్సిజన్ ఉంటే తప్ప మెదడు పని చేయదు. ఇవన్నీ నీలో ఏర్పాటు చేసిన ఆ దేవాదేవుడు గొప్పవాడని ఏనాడైనా నువ్వు ఆలోచన చేసావా? చాలామందికి ఎమర్జెన్సీ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది కదా. ఏంటమ్మా అది? మేడం గారు చెప్పండి మీరు. అపెండిక్స్ సైటిస్. ఆ అపెండిక్స్ సైటిస్ వల్ల శరీరంలో ఉపయోగం ఏమైనా ఉందా? ఏంటమ్మా? రాళ్ళను మాత్రం అక్కడ దాంట్లోకి సేకరించుకొని పక్కన పెడుతుంది. అంత మాత్రమేనా? ఇంకొకటి ఏదైనా ఉపయోగం ఉందా? సైన్స్ స్టూడెంట్లు ఎవరు లేరా అమ్మా? అవన్నీ కాదు. బాడీలో ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది. కావాలంటే మీరు డాక్టర్ని అడగండి అమ్మా, చెప్పండి. మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రతను ఆ అపెండిక్సైటిస్ కంట్రోల్ చేస్తుంది. మరి ఇంతవరకు చెప్పుకున్నాం కదా, ప్రపంచంలో ఏదైనా వ్యర్థమైంది ఏదైనా ఉందా? అమ్మగారికి నాకు ఇదే వాగ్వివాదం పడింది. ఉంది అని నేను అంటాను, లేదని ఆమె అంటుంది. ఏది కరెక్ట్? ప్రపంచంలో దేవుడు సృష్టించిన సృష్టిలో ఏది కూడా వ్యర్థమైంది లేదు, అన్నీ ఉపయోగపడేదని అమ్మగారు అంటారు. నేనైతే కాదు, వ్యర్థమైనవి ఉన్నాయని అంటాను. ఏంటి ఉన్నాయమ్మా? ఒక్కటి చెప్పగలరా? కొన్ని నేనే చెప్పగలరా? చెప్పలేను. కారణం ఏంటి? ఏదో మాట వరకు ఆమెతో విభేదించాలి కాబట్టి ఆ మాట అన్ననేమో, కానీ వ్యర్థమైంది ఏది కూడా లేదు. ప్రియమైన వాళ్ళ, ఒక జీవి చనిపోతే అది తిరిగి భూమిలోకి వెళ్ళి ఎరువుగా మారుతుంది. దాని నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు కూడా ఒక ఎరువుగా మారి ఒక చెట్టుకు, ఒక వృక్షానికి, ఒక పొలానికి ఉపయోగపడతాయి. అలాగనే నక్షత్రాలను మనం గమనించినట్లయితే నక్షత్రాలు దేనికైనా మనకు ఉపయోగమా? వాక్యం చెప్పేయండి, ఇదంతా సైన్స్ చెప్తున్నాడని అనుకోకండి. దేవుని యొక్క సృష్టిలోని గొప్పతనాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవటం, ఇవన్నీ చెప్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఏంటమ్మా చెప్పండి, ఏంటి? వెలుగునిస్తాయా? సూర్యుడు ఉన్నాడుగా మనకి, అక్కడెక్కడో ఉన్నాయి. పోనీ ఆ వెలుగు ఇప్పుడు చూసే, ఈ రాత్రికి నువ్వు చూసే ఆ వెలుగు ఎప్పటితో నువ్వు చెప్పగలవా? ఎప్పుడుదమ్మా వెలుగు? నిన్నటిదే? పోనీ ఈరోజే చూస్తున్నావు కదా, ఈరోజుదేనా? ఇప్పుడు నేను ఎప్పటిదే? మనకు సూర్యుడి నుంచి కాంతి మన దగ్గరికి రావాలంటే 8 నిమిషాలు పడుతుంది. 8 నిమిషాలు మనకు సమయము తీసుకుంటుంది. అంతకంటే కోటాను కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న ఆ నక్షత్రాల వెలుగు మనకు చేరాలంటే ఎంత సమయం పడుతుంది? వేల లక్షల సంవత్సరాలు పడతాయి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? అయితే దాని నుండి వచ్చే కాస్మోటిక్ రేస్ మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ కాస్మోటిక్ రేస్ వల్ల మన శరీరంలో ఉన్న మెదడుకు సంబంధించిన ట్యూమర్లు ఏమైనా కూడా కరిగించవచ్చు, క్యాన్సర్లు ఏమైనా ఉంటే కరిగించవచ్చు. కానీ అదే కాస్మోటిక్ రేస్ ఎక్కువైతే క్యాన్సర్ కారకం కూడా మారుతుంది. ప్రియమైన వాళ్ళ, చూడండి, ఏదైనా కూడా పరిమితిని మించి దాటిపోతే ఏమవుతాయి? ప్రమాదకరంగా మారుతాయి. వింటున్నారా అమ్మా? ఎంతమంది వింటున్నారు? చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఈ రకమైన
దేవుని సృష్టిలో దేవుడు లేడని చాలామంది అనుకుంటున్నారు. వారి బాహుబలమే వారి దేవుడిగా అనుకుంటున్నారు. సరే, సముద్రం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సముద్ర జీవుల్లో మనం ఎక్కువగా చూసేది ఏమిటమ్మా? ఎన్ని రకాలుగా చూస్తాం? చేపలను చూస్తాం, ఇంకా రొయ్యలను చూస్తాం, ఇంకా పీతలు, ఇంకా నత్తలు, ఇంకా ముత్యాలు, వజ్రాలు అంటే పక్కన. అయితే భూమిలో సముద్రంలో ఏ రకమైన ఖనిజాలు మనకు లభిస్తాయి? సహజ వాయువు లభిస్తుంది, అలాగే పెట్రోలియం మనకు లభిస్తుంది. అలాగనే భూమిలో సముద్రంలో మంచినీటి నదులు పారుతాయి. మీకు తెలుసా? తెలియదు. అదే దేవుని సృష్టి. అలాగనే ఆ సముద్రంలో అగ్నిపర్వతాలు ఎన్నో ఉన్నాయి. తెలుసా? తెలిసిన వాళ్ళు చేయొచ్చండమ్మా. వస్తుంటాయి. సునామీ ఎలా ఏర్పడుతుంది? సునామీ ఎలా ఏర్పడుతుంది? సముద్రంలో నుంచే ఏర్పడింది, నాకు తెలుసు. అది ఎలా ఏర్పడతాయని చెప్తున్నాం. సునామీల వల్ల కొన్ని ఊళ్ళే కొట్టుకొని పోయిన సందర్భాలను మనము చూస్తాం. కొన్ని పట్టణాలే మరుగైపోయిన సందర్భాలను మనము చూస్తూ ఉన్నాం. ఇవి మానవ తప్పిదాలే. ఈ సునామీ ఏర్పడడానికి మానవ తప్పిదనాలే. ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కనీస సమ్మత కోసము మనం ఏం చేస్తాం? గుంతలు తవ్వుతాం. గుంతలు తవ్వినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఎయిర్ బ్లాక్ అయిపోతుంది. ఆ ఎయిర్ ఎలాగ పోవాలో తెలియక సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో ఆ నీళ్ళని ఎక్కువగా ఈ గుంతలోకి తీసుకొని వచ్చి అక్కడ ఉప్పెనలు ఏర్పడతాయి. ప్రియమైన వాళ్ళ, ఈ వీటిని బట్టి మనం ఆలోచన చేస్తే మన జీవితాల్లో పర్యావరణాన్ని ఎంతో జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. మన భావితరాల కొరకు మనము ఆ పర్యావరణాన్ని దాచి ఉంచాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఇచ్చే గొప్ప సత్యం ఏమిటంటే పిల్లలకు పర్యావరణాన్ని రక్షిస్తూ వాళ్ళకి ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని కూడా వారికి అందించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అలాగనే ఎన్నో అడవులు కూడా సముద్రంలో కనబడతాయి, ఎన్నో చెట్లు కనబడతాయి, రకరకాల వింత వింత జీవులు. అమీబా గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎన్నో 8 కాళ్ళు, ఎన్నో రకాల 3 మెదళ్ళతో కలిగిన అమీబాను కూడా మనము సముద్రంలోనే చూడగలం. కొన్ని రకాల జీవులు ఉన్నాయి, సముద్రంలోనూ జీవిస్తాయి, భూమి మీద కూడా జీవిస్తాయి. అలాంటిది ఒకటి కప్ప, అలాగే తాబేలు. ఇలా కొన్ని రకాలైన జీవులను మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా దేవుని సృష్టి. వీటన్నిటిని బట్టి మనం ఏమో ఆలోచన చేస్తున్నాం? దేవుడు గొప్పవాడు అనుకుందామా? లేదా మనమే గొప్పవాడు, భూమి మీద పుట్టి ఉన్నాం కాబట్టి ఆయన మనకు కనబడడు కాబట్టి ఆయన ఏం గొప్పయ్యా, మేమే గొప్ప అని మనం చెప్పుకుందామా? ప్రియమైన వాళ్ళరా, చాలా జాగ్రత్తగా మన మనసులను జాగ్రత్తగా పెట్టుకొని వాక్యం మీద ధ్యానం ఉంచి వాక్యము చెప్పుతున్న విషయాలను మనం గ్రహించి ఆ ప్రకారం జీవించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, మరీ ముఖ్యంగా ఈ సముద్రం ద్వారా ఆక్సిజన్ మనకు వస్తుందని మనము తెలుసుకున్నాం, ఖనిజాలు దొరుకుతాయని మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఆ దొరికే ఖనిజాలు కూడా ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ప్రియమైన వాళ్ళు, ఇంతవరకు చెప్పబడిన ఈ లేఖన భాగాల్లోని కొన్ని అంశాలను మనము జ్ఞాపకము చేసుకుందాం. 9వ వచనాన్ని ఒక్కసారి చదవండి. ప్రియమైన వాళ్ళ, వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకొనలేని వాడెవడు? అంటే అలాగ తెలుసుకోలేదు అని అంటే మనము అత్యంత హీనులము, మూర్ఖులము, భక్తిహీనులము, అలాగుననే ఏమి తెలియని వారమని చెప్పి, మూర్ఖులమని చెప్పి, నాస్తికులమని కూడా చెప్పబడతాం. ప్రియమైన వాళ్ళను గమనించినట్లయితే ఇవన్నింటినీ బట్టి ఆ దేవాది దేవుని యొక్క హస్త కృత్యములే అని మనం నేర్చుకోవాలి. ఇదే ఏబు గ్రంథంలో 9వ అధ్యాయము 8వ వచనం ఒక్క మాట చదవన్నాము. ఆయన ఒక్కడే ఆకాశ మండలము విశాల పరచువాడు, సముద్ర తరంగముల మీద
ఆయన నడుచుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆకాశము విశాలము పరిచిస్తున్నాడంట దేవాదేవుడు. ఈ మధ్య సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఆకాశము పెద్దదవుతుందంట. విన్నారా? విని ఉండదు. ఆకాశము విశాలము అవుతుందంట, పెరుగుతుందంట. ప్రపంచము, విశ్వము పెరుగుతుందంట. ఎంత పెరుగుతుందో, రోజు రోజుకి ఎంత పెరుగుతుందో ఏ సైంటిస్టు కూడా చెప్పలేకున్నాడు. ఇది ఎవరికి సాధ్యమో? దేవునికే సాధ్యమని గ్రంథకర్త అయిన యోబు గారు మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన వారలారా, అలాగనే ఆ రెండవ వచనం రెండవ భాగాన్ని చూసినట్లయితే సముద్ర తరంగం మీద ఆయన నడుచుచున్నాడు. నీళ్ళ మీద ఎవరైనా నడవగలరా? నడుస్తారా? కానీ ఆయన నడుస్తాడని చెప్పి మనం పరిశుద్ధ లేఖనాల్లో యేసు ప్రభు నడిచిన సందర్భాన్ని మనము చూస్తామా? కానీ ఆయన దేవుడు కాదని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈ వచనాన్ని ఆధారం చేసుకుని చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మన గొప్ప దేవుడు, మన నమ్మిక కలిగిన దేవుడు, ఆయన మనం విశ్వాసం ఉంచవలసిన దేవుడు అని చెప్పి మనకి ఈ విషయాలు తెలుస్తాయి. ప్రియమైన వాళ్ళరా, అలాగే ఇదే యోబు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనాన్ని చూసినట్లయితే దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగా నున్నవి. ఇంకా ఈ నక్షత్రాల వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? పూర్వకాలంలో మనకు దిక్సూచులు లేవు, అవునా? ఉన్నాయమ్మా? మనం నావిగేషన్స్ ఏమీ లేవు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ నక్షత్రాలనే మార్గంగా చేసుకొని గమ్యస్నానము చేరేవాళ్ళు. కానీ పరిశుద్ధ లేఖనంలో ఒక సుస్పష్టమైన వాక్యం ఉంది నక్షత్రం గురించి. తూర్పు దేశం జ్ఞానులకు నక్షత్రము కలిగింది. దాంతో హేరోదు మహారాజు ఆ జ్ఞానుల దగ్గరికి వెళ్ళి లెక్క కట్టించాడంట. ఆ నక్షత్రం మీకు ఎప్పుడు కనపడింది, ఎన్నాళ్ళు ఉన్నది అంటే ఆయన పుట్టిన దినం నుండి ఆయన ఎంతవరకు ఉన్నాడో, ఆయన వయసు ఎంత ఉంటుందని చెప్పి లెక్క కట్టించుకున్నాడంట. ప్రియమైన వాళ్ళారా, చూడండి నక్షత్రం యొక్క శ్రేష్టత అలాగా ఉంటుంది. మరి మనకు కూడా నక్షత్రాగా వెలుగొందాలని వాక్యం చెబుతుందా? ఎలా అవుతుందమ్మా? ఆకాశంలో జ్యోతుల వలె మనం ఎలగాలి అంటే ఏం చేస్తే వెలుగుతాం? ప్రార్థన. అనేక ఆత్మలను ఆయన దగ్గరికి నడిపించినప్పుడే గొప్పగా మనము ఆకాశ నక్షత్రాల వలె వెలుగొంటాం. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ నక్షత్రాల యొక్క ఔన్నత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, కొంతమంది పెళ్ళిళ్ళు అయితేనే అదొక మూల చూపించేసి అదేదో చెప్తారు. అలాగనే తిథి వార నక్షత్రాలు అన్నీ కలుస్తున్నాయా, ఫలానా ముహూర్తంలో నీవు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఇద్దరికి జత కడతారు. వారానికి వాళ్ళు విడిపోతారు. మరి ఎంత గట్టిగా మీరు ముడి వేస్తే ఆ విధంగా జరుగుతుంది. దేవుడు ఏర్పరిచిన సంబంధము ఎవరు కూడా విడదీయలేరు. ప్రియమైన వాళ్ళ, నిజంగా మా జీవితంలో నేను ఒకప్పుడు హిందూగానే ఉన్నాను. ఆ హిందూగా ఉన్న నేను నా పెళ్లి విషయంలో ఎవరిని సంప్రదించాలి? ఎక్కడికైనా వెళ్ళి ముహూర్తము పెట్టించుకొని రావాలి. అయితే మా మామగారు ఆయన పాస్టర్ గారు ఉన్నారు, రే అక్కడికి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, నేనే పెడతాను నీకు ముహూర్తం అన్నాడు. ఓకే మామగారు పెట్టండి అన్నాను. ఆయన ఒక తేదీ నిర్ణయించారు. ఆ తేదీని పెళ్ళి ఈరోజు దాటిపోయి మాకు 38 సంవత్సరాలు వివాహ జీవితం గడిచిపోయింది. ప్రియమైన వాళ్ళు, అయితే చాలా కుటుంబాలను మనం చూసే ఉంటాం. ఎంతోమంది వారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకున్న కుటుంబాలు ఎలా ఉన్నాయో మన జీవితాల్లో చాలామంది చూసే ఉంటారు, వినే ఉంటారు. ఈ విధంగా ఆ నక్షత్రాల మీద నమ్మకాన్ని ఉంచుకొని మన జీవితాలను పాడు చేసుకోవద్దన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అలాగనే మనం గమనించినట్లయితే చదవ నెక్స్ట్ వచనం, గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయము కనుగొన్న గాఢమైన మేఘములు ఆయన చాటుకు ఉన్నవి,
ఆయన చూడలేదు, ఆకాశంలో ఆయన తిరుగుతున్నాడని నీవు అనుకొనుచున్నావు. ఇక్కడ చూసినట్లయితే ఎవరు కూడా చాలామంది రకరకాల ఆలోచన చేస్తుంటారు. మనల్ని దేవుడు గమనించడం లేదు, మనం ఏమి చేసినా చెల్లుతుంది అని చెప్పి మనము అనుకుంటూ ఉంటారు. మేఘాలు చాటును కదా ఆయన ఉండేది, ఎక్కడో ఆకాశంలో ఆయన ఉన్నాడు, ఆయన దృష్టి మన మీద ఉంటుందా అన్నది చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ప్రియమైన వాళ్ళారా, లోకమంతా ఆయన కన్ను తిరుగుతూ ఉంటుంది, ఆయన దృష్టి చూస్తూనే ఉంటాడన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి అటువంటప్పుడు మనం కలిగి ఉండవలసింది ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఏం చేస్తే ఏ శిక్ష వస్తుందని చెప్పి మనం భయపడుతూ ముందుకు సాగాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళగా, అలాగనే మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే ఆకాశ నక్షత్రాలు భూమి మీద పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్ల పండ్ల వలె రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలతాయి. ఈ సందర్భం ఎప్పుడుదేనంటే ప్రియమైన వాళ్ళరా, ఆ దేవాదేవుడు రెండవ రాకల్లో జరిగే సందర్భాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక్కసారి కొన్ని వచనాలను మీకు ఇస్తాను ప్రియమైన వాళ్ళ, వాటిని బట్టి మీరు తిరిగి చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే ప్రకృతితో ముడిపెట్టుకొని మనం అందరం కూడా ప్రకృతిలో ఉన్న ప్రతీది దేవుడు అని చెప్పి కొలుస్తామని చెప్పి ఆ వచనం తెలియజేస్తుంది. అలాగే యోబు గ్రంథము 38వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే నక్షత్రాలకు కాల పరిమితి ఉంటుంది, అవి వాటి కాలం అయిపోయిన తర్వాత భూమి మీదికి రాలిపడతాయి, లేదంటే ఎక్కడో రాలిపోతాయి అన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే జీవరాశుల యొక్క ప్రతి జీవము మానవుని యొక్క ఆత్మ అంతా కూడా ఆయన వశంలో ఉన్నాయని మనకు ఆదికాండము 7వ అధ్యాయం 21, 23 వచనాలు చూసినట్లయితే తెలుస్తుంది. అలాగనే మనం ఇంకా జీవితంలో కొన్ని జీవులను బట్టి నేర్చుకోవాల్సిన విషయాలను వచ్చినట్లయితే సామెతలు 6:6 చూసినట్లయితే చీమల వల్ల మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుస్తుంది. అలాగనే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే కామందును ఎరిగిన ఎద్దు, అలాగనే గాడిద తన సొంత దొడ్డి తెలుసుకుంటుంది అన్న విషయాన్ని ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే పక్షులు వాటి విధులను తెలుసుకొని మానవులకు దేవుని విధి తెలియజేస్తాయన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ కీర్తనలు 73 మరి 50వ సంకీర్తన చూసినట్లయితే అక్కడ మానవుల యొక్క తప్పిదనాలు ఎలాంటివో దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎలాగనంటే ప్రియమైన వాళ్ళ దేవుడు లేడనుకొని మనం అంటూ ఉంటాము, దేవుడు ఉన్నాడని ఈ వచనాలు మనకు ఆ కీర్తనలు 73, కీర్తన 50వ సంకీర్తన కూడా మనకు తెలియజేస్తుంది. ఇదే యోబు గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం నుండి 25 వచనాలు చివరి వచనాలు కూడా చూసినట్లయితే మానవులు ఎలాంటి తప్పిదం చేస్తారు, దేవాది దేవుడు ఎలాంటి సహాయం మనకు చేస్తాడన్నది యోబు మాటల ద్వారా మనము తెలుసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళరా, ఇంతవరకు మన జీవితంలో మన ప్రకృతిలో ఉన్న విశేషాలను బట్టి మనం ఎన్నో నేర్చుకున్నాం. పక్షుల ద్వారా ఎన్నో నేర్చుకున్నాం, మృగాల ద్వారా ఎన్నో నేర్చుకున్నాం, భూమి మీద ఉన్న మనము ఎన్నో నేర్చుకున్నాం. అలాగనే సముద్రము ఎన్నో మనకు నేర్పిస్తూ ఉంది. వీటన్నిటిని బట్టి చూస్తే దేవుడు ఉన్నాడని మనం అందరము నమ్మాలి. నమ్మకపోతే ఏమైపోతుంది? మనము దేవుడు లేనిని నమ్మకపోతే ఏమవుతుందమ్మా? అమ్మా, నష్టపోతామా? ఏం నష్టపోమే? అదే కదా మొదటి వచనం చూసినట్లయితే దోపిడీ గాండ కాపురాలు వర్ధిల్లును. ఎట్లా దోచుకున్న సొమ్మంతా వచ్చి ఈరోజు 50,000 దొంగతనం చేసుకొని వచ్చాను, ఫ్రిడ్జ్ తెచ్చుకుందామా, లేదా ఏసీ పెట్టుకుందామా, లేకపోతే ఇంకా ఏమైనా ఇంట్లోకి అవసరమైన వస్తువులు సోఫా సెట్ కానీ ఇంకా రకరకాలైన వస్తువులు తెచ్చుకుందామా అంటాం. వాళ్ళని చూస్తే మనం ఏమనిపిస్తుంది? మనం దేవుణ్ణి నమ్ముకొని కూడా ఉపయోగం ఏమిటి? వాళ్ళు చూడు ఎంత గొప్పగా ఉంటారని. అయితే ప్రియమైన వాళ్ళరా,
ఆయన తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది అని నీవు గుర్తెరిగినట్లయితే అప్పుడు మాత్రమే నీవు దేవుడు ఉన్నాడని నమ్ముతావు. ఆ విశ్వాసం నీలో కొనసాగింపబడుతుంది. అప్పుడే ఆ దేవాదేవుడు నన్ను కూడా తీర్పులోకి రాకుండా కాపాడతానని మనము గమనించుకోవాలి. పక్కన పరిసరాలను బట్టి కొన్ని నేర్చుకుంటున్నామా? నేర్చుకోండి. ఇక నుండి ఏం జరుగుతుంది పక్కన, ఆ పక్కన జరిగింది మన జీవితాలకు ఎలా అన్వయించుకుంటున్నాం? వారు పాపం చేస్తున్నారా? పరిశుద్ధ లేఖనాల్లో పాపాత్మల గురించి ఉంది, పరిశుద్ధుల గురించి ఉంది. మనం ఎవరి గురించి ఎక్కువగా నేర్చుకోవాలి? పరిశుద్ధుల గురించి. ఒక్క పేరు చెప్పండి అమ్మా పరిశుద్ధుడిది. ఒక్క పేరు. పౌలు పరిశుద్ధుడా? కరాఖండిగా మీరు నమ్మే విశ్వాసాన్ని కరాఖండిగా చెప్పగలగాలి తద్వారా. యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన తప్ప ఇంకొకరు పరిశుద్ధుడు లేడు. మొదటిగా క్రైస్తవులందరూ కూడా హింసించాడు కదా పౌలు సౌలుగా ఉన్న సమయంలో. మరి ఎలా పరిశుద్ధుడయ్యాడు? దావీదు పరిశుద్ధుడేనా? మరి ఆయన కూడా పాపం చేశాడు. సొలొమోను పరిశుద్ధుడా? ఆయన పాపం చేశాడు. మానవుడన్న ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకున్నాడు. అయితే పరలోకము మనకు కావాలని అంటే మనం దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలన్నది దేవుడి వాక్యం. ఇప్పటి వరకు చెప్పబడిన ఈ లేఖన భాగాలలోని మర్మాలను మీరు జాగ్రత్తగా పరిశుద్ధ లేఖనాల ద్వారా పరిశీలించి తెలుసుకోవాలని మనం చేస్తూ ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడకు తండ్రి, నిత్యుడకు దేవా, సమాధానకర్త, స్తోత్రం తండ్రి దేవా. ఇటు దినమున నాయన భూమి ద్వారా, ఆకాశ పక్షుల ద్వారా నాయన, నక్షత్రముల ద్వారా, సముద్రం ద్వారా, అలాగనే నాయన వృక్షజాతుల వల్ల ఎన్నో విషయాలను మాకు మీరు నేర్పించారు తండ్రి. వాటిని బట్టి నాయన మేమందరము కూడా నేర్చుకొని మీ యందు విశ్వాసం కలిగి ముందుకు సహాయం చేసి కృప తండ్రి దేవ. పరిశుద్ధ లేఖనంలోని పరిశుద్ధులను అలాగనని అపవిత్రాత్మను కలిగిన వారిని నాయన మేము జ్ఞాపకం చేసుకొని పవిత్రంగా జీవించే మార్గాలను వారి ద్వారా మేము నేర్చుకుంటూ సహాయం చేసి కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నగరైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.